సీజ్ ద షిప్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు నాదెళ్ల మనోహరదానికి కూడా ఇవాళ పీడిఎస్ రైస్ పట్ల మీ చిత్తశుద్ధి ఉంటున్నా అనుకున్న దగ్గర కూడా ఇంక్లూడింగ్ పిఠాపురం పరిసర ప్రాంతాల్లోనే ఆ ఆటో వాడు దాష్టికం గమనించండి. ఇది మీరు నేను కాదు సార్, మీరే ఇందాక ఎవరో పెద్దలు వెంకటేశ్వరరావు గారు మీరే చెప్పినట్టుకున్నారు గూగుల్ యుగం అని. మీరు నేను కాదు సార్, తెల్లారు లేస్తే వాట్సాప్ యూనివర్సిటీలో ఎలాంటి వస్తున్నాయంటే ఒకప్పుడు బీజేపీని అవహేళన చేసేయడానికి మాట్లాడేవాళ్ళం, కానీ ఇవాళ వాస్తవాలు చచ్చిపోతున్నాం చూడలేక. ఎందుకంటే కాంట్రడిక్షనే ప్రతి దగ్గర. లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, నెక్స్ట్ మీరు ఈ 1 year పరిపాలన విషయంలో కానీ, ఎక్కడైనా సరే మీరు అన్నట్టు ఆరోగ్యశ్రీ బిల్లులు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లు కానీ, ఇవాళ దగ్గర 1,64,000 కోట్ల పైచీలుగా బిల్లులు పెండింగ్ ఉన్నాయి సార్. అప్పులు తీసుకొచ్చారు రాష్ట్రానికి. ఇవాళ ఆర్థిక శాఖలో ముఖ్యమంత్రి గారికి కనుచూపు మేరలో ఉన్న దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఫైల్ తగలడిపోతాయా? ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఇజ్ ఇట్ ద వే టు కండక్ట్ ఎ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్? ఇజ్ ఇట్ ద వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ యాంటిసిపేటింగ్ 164 స్థానాలు మీకు ఇస్తే ఏ ప్రాతిపదిక మీద గవర్నెన్స్ జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంలో ఇవాళ గుడ్ గవర్నెన్స్ అనే మాటకి ఎక్కడైనా అర్థం పరమార్థం ఏమైనా కనబడుతుందని మీకు? ఇవాళ మీకు ఒక్కొక్కరికి మీకు చెప్తున్నాను, సినిమా థియేటర్లో షోలు వేసుకొని దాని పరంగా ప్రజలకి గుడ్ గవర్నెన్స్ అంటే మళ్ళీ ఎందుకు వెంకటేశ్వర గారు ఒక బ్రహ్మాండమైన మాట చెప్పారు. 100 మందిని కలవడానికి కష్టంగా ఉందా? 2,50,000 పైచీలక అభ్యర్థుల నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే 2,50,000 మందికి ప్రతి నిమిషం అన్నించో సమాధానం చెప్పడానికి ప్రత్యక్ష రాజకీయాలు చేయాలా? 100 మందికి సార్లు వస్తే ఎలా సార్ వెంకటేశ్వర గారు? మీరు 100 మందికి సమాధానం చెప్తారు మీ ఎమ్మెల్యే? ఇదా ప్రజాస్వామ్యం? 2,50,000 పైచీలకున్న ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంలో పరిరక్షణ ఏం జరుగుతుంది ఒకసారి చెప్పండి సార్. ఇది మాత్రం చాలా అన్యాయం. అంటే రోజుకి 100 మంది అని ఏంటి 100 మంది? విడతల వారీగానా సార్? పుత్తరంపల్లి సోదరే దామోదర్ సంజీవ్ గారు మహానుభావులు ఎంతమందిని ఎంతో రకాలుగా కలిసేవారు, ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్ళి కలిసేవారు. శ్రీనివాస్ గారిని కూడా ఆపింది నేను ఒకటంటే మీరు ఒకటి అంటారు. అది నేను అంతది ఏంటంటే 100 మంది వస్తే 100 మందిని కూడా సాటిస్ఫై చేయలేము. ఎందుకు చేయలేరు? అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు ఎక్కడెక్కడ చెప్తారు అన్నది సార్, ఇస్తారు అన్నది కాదు సార్. సార్ మీరు ఇస్తారు వెంకటేశ్వర గారు మాట్లాడద్దు, నేను అదే చెప్తాను. ఒప్పుకోను నేను. శ్రీనివాస్ గారు అన్నదానికి కూడా ఏంటంటే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు ఎట్లా సార్? నేను మాట్లాడినప్పుడు మీరు వేరే వ్యక్తులు చెప్తారు, దాన్ని సరి చేస్తున్నాను నేను చేయట్లేదు సార్. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను వెంకటేశ్వర గారు, మీరు మాట వరుసకి 100 మంది వస్తే 100 మందికి మేము పాసిఫై చేయలేము అన్నది చెప్పింది నేను కూడా గర్విస్తున్నా. కానీ ఒకటే చెప్తున్నాను, 100 మంది అన్నది కాదు సార్. నియోజకవర్గంలో 2,50,000 పైచీలకు ఓటర్లు ఉన్న దగ్గర ప్రజాప్రతినిధిగా సార్ ఉండండి సార్ ఒక నిమిషం. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే గతంలో గెలిచిన వాడికన్నా ఇతను ఇంకా భిన్నంగా పరిపక్వతతో పనిచేస్తాడన్న ఎక్స్పెక్టేషన్స్తో ఓట్లేస్తారు. ఎక్స్పెక్టేషన్స్లో కనీసం సంవత్సరం గడిచిన తర్వాత కూడా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కానప్పుడు ఏం చేయాలి? మీలాంటి పెద్దలే చెప్పాలి దానికి. ఎందుకంటే నిరుత్సాహం, నిస్సహాయత, చేతకాంతనం ఇవన్నిటితోనూ ప్రజల్ని పాసిఫై చేద్దామంటే ఏ రోజు కారోజు మసిపూసి మారేడికాయ చేద్దామంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిదాన్ని 100% ఎక్స్పెక్టేషన్స్తో ఆస్వాదిస్తున్నారు. ఆస్వాదించే దగ్గర ఎక్కడైతే గండి కొడుతున్నారో దానికి తిరిగి సమాధానమే ఈ రైజ్ లాంటి సంస్థ మీ పరంగా సర్వే చేసినా సరే 50 స్థానాల్లో డొల్లతనాన్ని పేట్రాక్ట్ చేస్తూ చెప్తుంది. మోరోవర్ పిఠాపురం లాంటి నియోజకవర్గంలో కూడా స్థానికంగా అక్కడ అవకతవకలు, ముఖ్యంగా చెప్తున్నాను దళిత సామాజిక వర్గానికి ఆ విధంగా ప్రవర్తించడం ఈ రోజు కూడా ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో సమసమాజ నిర్మాణానికి కనీస బాధ్యతగా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక్క డెలిబరేషన్ అని వచ్చిందా సార్? నేను తిరుపతిలో ఓ స్టూడెంట్కి మలమూత్రాలతోనా? ఇదే మనం దీనికైనా ఈరోజు ప్రజాస్వామ్యంలోనూ మాకు ఒక మనిషి అంత మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అట్లీస్ట్ ఇలాంటివైన ఆగుతాయి అన్న ఎక్స్పెక్టేషన్స్లో ఎక్కడ మీరు రీచ్ అయ్యారు చెప్పండి? ఇవే దరిద్రాల, ఇవే దాష్టికాల, ఇవే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్సా? ఇంకా వివక్షకు గురి చేస్తున్న సమాజాల. మరి 50కి మీకు 2, 3 కాక ఇంకా వస్తాయి సార్. పిఠాపురంలో ఏ స్థాయిలో మీరు ఎక్స్పెక్టేషన్స్తో గెలిచారో, వర్మ గారికి ఒక పక్క పార్టీల పరంగా వివక్ష జరుగుతున్న కళ్ళ ముందు దాష్టికాలకి నిరోధించే కార్యక్రమాలు లేకపోయినప్పుడు ఏమని ఓటేస్తారు? ఏమని ఇంకోసారి మీకు సమాధానం ఇస్తారు? ఇంక్లూడింగ్ మీ సంస్థ అయిన రైస్ కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిని ప్రదర్శిస్తుంది. ఇది నది పడే చేతమని. ఆన్సర్ గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు స్పీడ్ పెంచారు, చాలా కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందని చెప్పి వస్తున్న వార్తలు. సినిమా చూపిస్తానంటున్నారు, అది మామూలు సినిమా కాదు. వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి పార్ట్ 2 లేదండి, ఇంకా అయిపోయింది, డెడ్ ఎండ్. ఒకటే సినిమా, ఒకటే షో. రెండో పార్ట్ తీయడానికి షూటింగ్ కి ఆయన కెమెరాలు లేవు, ఫ్లాష్లు లేవు, ఎవరు లేరు, యాక్టర్లు కూడా లేరు. యాక్టర్లు అందరూ ఈవేళ జైలు చుట్టూ, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఆయన కూడా రేపో మాపో అత్తారింటికి వెళ్ళబోతున్నాడు. మరి అప్పుడు చంద్రబాబు గారు ఎందుకు సార్ నేను కేబినెట్ మీటింగ్ లో లెక్కర్ స్కామ్ గురించి ఎవరు మాట్లాడొద్దని చెప్పారు? తండ్రి ప్రేలాపనలో
గావు కేకలు, ఒక పక్క పేరు ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు. అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అని చెప్తా ఉన్నాడు. అంటే సాగర్ సార్. లిక్కర్ స్కామ్ కాదండి ఆనంద్ సార్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చంద్రబాబు నాయుడు గారే కాదండి జైల్లో పెట్టామండి చంద్రబాబు నాయుడు గారు. ఆనంద్ సార్ ఆయన 16.5 నెలలు జైల్లో ఉండొచ్చాడు. సరే సరే, అది కాదు, జైలు మీద బతుకుతున్నాడు. మీరే మాట్లాడదు కానీ ఆనంద్ సార్ గారు, ఉన్నాడు. ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం, ఖైదీగా ఉన్నాడు. ఆనంద్ సార్ గారు, ఆనంద్ సార్ ఒక్క నిమిషం మీరే మాట్లాడదు కానీ మీ ఫిక్స్డ్ ఒకటి రొటేట్ అవుతున్నది, అది ఒకసారి ఫిక్స్డ్ గా పెట్టుకోండి. మరొక అంశం, నాకు పార్టీ ఆఫీస్ నుంచి కాన్ఫరెన్స్ కాల్ వస్తుంది, ఊరికే పడుతున్నారు. ఓకే సరే, ఇది అంటే నేను చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్ గురించి ఎవరో మాట్లాడకండి అనడంలో కొన్ని అనుమానాలు రైజ్ అవుతున్నాయి నేను క్యాబినెట్ మీటింగ్లో. అంటే ఇప్పుడు లిక్కర్ గురించి ఇప్పుడు బయట మీ ఛానల్స్ లో పోకులలుగా డిబేట్ జరుగుతున్నాయి. లిక్కర్ అనేది ఆల్రెడీ